ఇక ఆనంద అయితే కాంపిటీషన్‌కి వచ్చి తను నేర్చిన చీర కాకుండా వేరే చీర అయితే చూపించి, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి అయితే వెళ్ళిపోతుంది. తెలియని ఆందోళనలో అయితే శరణ్, దర్శన్య పడి ఇదేంటి ఈ చీర చూపిస్తున్నారు అని టెన్షన్ పడుతూ అలాగే చైర్‌లలో కూర్చుని ఉండిపోతారు. ఇక తరువాత లీలావతి టెక్స్‌టైల్స్ దామిని గారు వచ్చి చీరని ప్రెజెంట్ చేస్తారు అని అనౌన్స్‌మెంట్ ఇస్తారు. ఇక దామిని వెళ్ళి ఇక తన చీరని అయితే తెస్తూ ఉంటుంది. ఇక చీరను చూసి శరణ్య, దర్శన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే దామిని తెచ్చిన చీర ఆనంద భైరవి కష్టపడి మగ్గం మీద నేర్చిన చీర. ఇక ఆ చీరను చూడగానే సీఎం గారి కుటుంబానికి చాలా బాగా అయితే నచ్చేస్తుంది. ఇక పెళ్లి కూతురికి కూడా చీర నచ్చి వావ్! దిస్ సారీ సింప్లీ సూపర్బ్, నాకు చాలా బాగా నచ్చింది అని అయితే చెప్తూ ఉంటుంది. పైగా సారీ మీద అష్టలక్ష్ముల రూపం కూడా వేశారు. ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. నేను లీలావతి టెక్స్టైల్స్ అయిన దామిని గారికి తరపున ఈ చీరను నేను ఎంపిక చేసుకుంటున్నాను అని ఆ సారీని వాళ్ళు తీసుకున్నట్టు అనౌన్స్మెంట్స్ ఇస్తారు. దాంతో లీలావతి, కోటేశ్వరరావు ఇంకా దామిని అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక అనన్య మాత్రం ఏంటి ఇంత మంచి సారీ దీనికెక్కడిది అన్నట్టుగా ఆందోళనలో పడుతుంది. ఇక తరువాత కాంపిటీషన్ అయిపోవడంతో కాంపిటీషన్ బయటికి అయితే ఆనంద్ భైరవి వచ్చి గార్డెన్లో అయితే నుంచుని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి దర్శన్, శరణ్య వచ్చి ఏంటత్తయ్య గారు ఇది, మీరు నేసిన చీర దామిని దగ్గరికి ఎలా వెళ్ళింది, ఆ చీర మీరు నేచింది కదా, ఈ కాంపిటీషన్ లో విన్నర్ మనమైనట్టు కదా అని అయితే ప్రశ్నిస్తూ ఉంటారు శరణ్య, దర్శన్. ఇక అప్పుడు ఆనంద ఆ చీరను నేనే వాళ్ళ చీరలలో కలిపేశాను, ఈసారి ఎలాగైనా దామినియే గెలవాలి అని ఇలా చేశాను అని అయితే ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద మాటలకి దర్శన్, శరణ్య అయితే చాలా కోపంగా చూస్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి కాంపిటీషన్‌లో దామిని గెలిచినందుకు ఇప్పుడు దామిని ఏం చేయనుంది అనేది నెక్స్ట్ రివ్యూస్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.